ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రామల్లేశ్వరరావు గారిని అయితే మనం ఇక్కడ ఇవ్వదలుచుకున్నామో స్వామివారి చేతుల మీదుగా ఈ రోజు చాలా శుభదినం. సాక్షాత్ భగవంతుడు ఈ రోజు మన ఊరు వచ్చినట్లుంది. మనం కష్టాల్లో ఉన్నాం, ఎన్నో ఆర్థికంగా వరదకు గురయ్యి దెబ్బతిన్నాం. మనందరినీ ఓదార్చడానికి శ్రీ 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 శ్రీమన్నారాయణ స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వికాస్ తరంగిణి తరఫున వచ్చిన పెద్దలందరికీ, ప్రజలందరికీ, స్వామివారికి సుబ్బనలంక గ్రామ ప్రజలందరూ పాదాభివందనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మనకైతే శిలరూపంలో చూశాం కానీ ఈ రోజు సాక్షాత్ భగవంతుడే కావాలని మనం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, వరదకు ముందుకు గురై మన ముఖాల్లో నిరుత్సాహం కనపడుతుంది. అందరికీ మంచి జరిగిద్ది, మేలు జరిగిద్ది. ఒక 2 సంవత్సరాల్లో మీరందరూ మళ్ళీ మంచి తీసుకొస్తారు. మీరందరూ రావాలి. వికాస తరంగిణి తరపున మీ అందరికీ ఆర్థిక సహాయం ఇంకే విధంగా మేము చేయాలో చెప్తే ఆ విధంగా మేము చేస్తామని స్వామివారు హామీ ఇచ్చున్నారు. మన గ్రామానికి వికాస తరంగిణి తరపున స్వామివారు హామీ ఇచ్చున్నారు. కావున మాకు సార్ వికాస్ అందరికీ మా గ్రామం తరపున మాకు అరటి మొక్క కావాలి, పసుపు విత్తనం కావాలి, కంద విత్తనం కావాలి, మొక్కజొన్న విత్తనాలు కావాలి. ఒక్కొక్క రైతు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పూర్తిగా చేతిలో చిల్లిగా కూడా లేకుండా చాలా దీనావస్థలో ఉన్నాం. మాకు ప్రతి ఒక్కరూ వచ్చి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ రోజు సాక్షాత్ భగవంతుడు వచ్చి జై శ్రీమన్నారాయణ స్వామి వచ్చి చిన్నజీర స్వామి వారు వస్తే మా కళ్ళల్లో ఆనందం తొలుగుతుంది. ఆ మహానుభావుని చూపు మా గ్రామ ప్రజలందరి మీద కలగాలని, మా గ్రామ ప్రజలందరికీ భాగంతో మళ్ళీ 2 సంవత్సరాల్లో మంచి స్థితికి రావాలని, స్వామివారిని దీవించాలని, వికాస్ తరంగిణి వారి తరఫున స్వామివారు ఇంకా ఎన్నో ఆర్థిక సేవలు అందించాలని మాకు ఈ అవకాశాన్ని కల్పించిన వికాస్ తరంగిణి వారికి, అందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, 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 జై
శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ ప్రశాంతంగా ఉంది. మీరు నిలబడద్దు, అందరూ కూడా కూర్చోండి. స్వామివారి అతిమొక్క ఏర్పాటు చేస్తున్నారు. 400 ఎకరాలకు మొక్కజొన్న అడిగాము. మొక్కజొన్న విత్తనాలు ఎకరానికి వచ్చేసి 8 కేజీల కాడికి మొక్కజొన్న విత్తనాలు ఏర్పాటు చేస్తారు. అరటి మొక్క ఎమ్మటే ఏర్పాటు చేస్తున్నారు. మొక్కజొన్న 400 ఎకరాలు కలిగితే మాట్లాడి చెప్తా ఉన్నారు స్వామివారు. పసుపు కంద విత్తనం అయితే మనకు మార్చికి అవసరం కాబట్టి మళ్ళీ స్వామివారిని మార్చి కలిసి స్వామివారిని అడిగి తెచ్చుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. క్రమశిక్షణ గొడవ లేకుండా శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ గుడిగాండ వచ్చండి. జై శ్రీమన్నారాయణ, 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 కూర్చోండి కూర్చోండి. మన 9 లంక గ్రామాలని కూడా స్వామివారు సందర్శించి మీ అందరినీ కూడా ఓదార్చాలనేటువంటి ఆర్తితో
స్వామివారు అమెరికా నుండి కూడా వరదలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలందరినీ కూడా సందర్శించి ఓదార్చి వారి యొక్క పాదము మనలో మోపాలి అనేటువంటి అర్థతతో గ్రామస్తులందరి తరఫున కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామివారి యొక్క వారికి ఆశ్రమంలో స్వామివారిని ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం. మరి మన గ్రామాల గురించి స్వామివారికి ఇప్పుడే మేము కూడా అండగా ఉంటాం. మీకు మీ బాధలో మేము కూడా పాలు పంచుకుంటాం.